ఇంగ్లాండ్‌తో జరిగిన 5వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించారు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 258 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 201 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ 4-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ను వెనక్కి నెట్టి నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా వరుసగా 2 సిరీస్లలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని తొలి కెప్టెన్ తానేనేమో అని అయ్యర్ విచారం వ్యక్తం చేశారు. స్థానిక పరిస్థితులకు అలవాటు పడకపోవడమే ఈ పరుసు పరాజయాలకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా మ్యాచ్లో ఫీల్డింగ్ పాత్ర చాలా కీలకమని, ముఖ్యంగా జోస్ బట్లర్ మరియు హారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్లను వదిలేయడం వల్ల వారు భారీ స్కోరు సాధించారని అయ్యర్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆ క్యాచ్లు పట్టి ఉంటే ఇంగ్లాండ్ను 200 నుంచి 225 పరుగులకి కట్టడి చేసేవాళ్లమని, అప్పుడు లక్ష్య ఛేదన సులభమయ్యేదని ఆయన చెప్పారు. ఇక టీమిండియా బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే చివరి 2 మ్యాచ్ల్లో భారత బౌలింగ్ వైఫల్యం 100% ఉందని అయ్యర్ అంగీకరించారు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ 63 పరుగులు మరియు ప్రిన్స్ యాదవ్ 60 పరుగులు కలిసి ఏకంగా 123 పరుగులు సమర్పించుకోవడం, ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం మ్యాచ్ ఫలితాన్ని దెబ్బతీసిందని ఆయన తెలిపారు. తాను టాస్ గెలిచినప్పటికీ అదృష్టం కలిసి రాలేదని, అయితే తదుపరి సిరీస్లో పక్కా వ్యూహాలతో సిద్ధమవుతామని అయ్యర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్లో భారత్ తరపున ఇషాన్ కిషన్ మరియు తిలక్ వర్మ హాఫ్ సెంచరీలతో పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు.